అండి ఈరోజు నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. ఇందుకోసం ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ముంగట వెనకాల ఒక లెగ్ పీస్ అయితే నేను తీసుకున్నానండి. దీనికోసం నేను కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొద్దిగా. అలాగే కొంచెం పెరుగు వేసుకుంటాను. ఒక హాఫ్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. మనము దీంట్లో కార్న్ఫ్లోర్ లేదా రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఇలా మనకి పేస్ట్ ఇలా రెడీ. కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇలా మనకి పీస్కి పట్టించుకున్నామండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం. అలాగే చికెన్ కర్రీ కోసం మనము ఫస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఇందులో మ్యాగ్నేట్ కోసం నేను కారం, ఉప్పు తగినంత, అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, అలాగే పెరుగు, నిమ్మకాయ రసం వేసుకున్నానండి. ఇప్పుడు మనం కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చూడండి, ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పట్ట, లవంగాలు, పట్ట, ఇలాచి, సాజీరా, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. మనం హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకున్నాము. సో చికెన్ వేసుకున్నానండి. ఇది మనం బాగా కలుపుకోవాలి. నీరు గుంజేంత వరకు మనకి ఫ్రై అవ్వాలండి. తర్వాత ఒక బాణీ పెట్టుకొని ఇందులో మనం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది మనకి కొంచెం వేగాలి. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటో స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇది కూడా మనం వేయించుకుందాం. ఒకవైపు చికెన్ అయితే మనకి ఫ్రై అవుతుందండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ఫ్రై అవుతాయి చికెన్ పీసెస్. సో ఒకవైపు ఇది మనకి ఫ్రై అవుతుంది. అలాగే కాజు వేసుకున్నానండి, కలుపుకున్నాను. ఇందులో కొంచెం మనకి ఇది గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిందండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. మనకి ఇది చల్లారే వరకు, అప్పటి వరకు మనము బగారా రైస్ చేసుకున్నాం. ఇందుకోసం గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఆల్ స్పైసెస్ వేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకున్నాను. నేను రైస్ అయితే గ్లాస్న్నర తీసుకున్నానండి రైస్. అందుకు మనము గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, అలా మనం ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం. సాల్ట్ వేసుకున్నానండి. లైట్గా గరం మసాలా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది అది. సో ఇక్కడ మనకి చికెన్ మగ్గుతుందండి. మనకి ఇప్పుడు చల్లారిందండి. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొబ్బరి పొడి 2 స్పూన్స్ వేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టుకుందాం. సో ఇది మనకి బాగా ఫ్రై అయింది. సో ఈ పేస్ట్ మనము ఇప్పుడు మిక్సీ రుబ్బుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం. చూడండి, ఈ పేస్ట్ మనము అందులో వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకున్నాను. ఇది మనకు కొంచెం దగ్గర పడాలి. సో నీళ్ళు అన్నంకి పెట్టుకున్నాం కదా, మసులుతున్నాయి. రైస్ వేసుకున్నాను. ఇప్పుడు మనం కలుపుకుంటే అయిపోతుంది. సన్నగా తరుముకున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. చూడండి, మనకి రైస్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మనకి కూర కూడా దగ్గర పడింది. ఇది కూడా ఆఫ్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ
లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నానండి. చూసారు కదా, ఇది నానబెట్టుకున్నాను నేను 1 అవర్ పైనే అయింది. ఇప్పుడు మనం వేయించుకుందాం. చూసారు కదా, మనకు ఆయిల్ ఏమంతగా పట్టదండి, సేమ్ కర్రీకి పట్టినట్టు పడుతుంది ఆయిల్ కూడా. సో ఇది మనం స్విమ్లో పెట్టుకుని వేయించుకుందాం. పొద్దున స్పెషల్స్ బగారా రైస్, చికెన్ కర్రీ, ఇంకా చికెన్ లెగ్ పీస్ మా పాప కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.